నడుస్తూ జారిపడి తలకు దెబ్బ తగలడం, రోడ్డు ప్రమాదంలో గాయాలు కావడం లేదా పిల్లలు ఆడుకుంటూ పడిపోవడం ఇలాంటి ఘటనలు మన చుట్టూ తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలా మంది తలకు తగిలింది పెద్ద గాయం కాదులే అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిజానికి తలగాయాల విషయంలో ఇలాంటి ధోరణి ఎంత మాత్రం సరికాదు. తలకు తగిలే దెబ్బల విషయంలో అప్రమత్తంగా ఉండడం, తక్షణ వైద్య సాయం తీసుకోవడం చాలా అవసరమని చెబుతారు డాక్టర్లు. తలకు తగిలే దెబ్బలు, గాయాలు ఎందుకు ప్రమాదకరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తలగాయాలు ఎందుకు ప్రమాదకరం? వీటిని ఎందుకు పట్టించుకోవాలి? మన యుద్ధాల్లో చనిపోయిన సైనికుల కన్నా ప్రతి సంవత్సరం మన భారతదేశంలో 150,000 నుంచి 160,000 మంది తలగాయాలతో చనిపోతారు. మచ్చుకు మనం ఉదాహరణ తీసుకుంటే హైదరాబాద్లో 2024 సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో 8,000 మంది తలగాయాలతో చనిపోయారు. మనం ఇది అరికట్టొచ్చు, ఒకవేళ అయినా తొందరగా ట్రీట్మెంట్ చేయొచ్చు. అందుకని తలకి గాయాలన్నది మనం చాలా సీరియస్గా తీసుకుని దాని గురించి అందరూ అవగాహన పెంచుకోవాలి. తలకు గాయాలు ఎన్ని రకాలుగా అవ్వచ్చు? తలకి గాయాలన్నది మనకి స్పీడ్ బట్టి ఉంటుంది. అన్నిటికన్నా కామన్ ఏంటి, మోటార్ సైకిల్ మీద, 2 వీలర్ మీద వెళ్తూ తలకి హెల్మెట్ లేకుండా కింద పడటం, అది అన్నిటికన్నా కామన్. కానీ అప్పుడప్పుడు ఏముంటుందంటే, ఇంత స్పీడ్లో వెళ్ళినప్పుడు తలకి గాయం తగలకపోయినా తల చాలా స్పీడ్గా వెళ్ళి సడన్గా ఆగటం, యాక్సలరేషన్, లేకపోతే తల స్పీడ్ సడన్గా ఆగిపోవడం వలన డీసెలరేషన్, వీటి మూలాన కూడా తల ఒక సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అన్న నీళ్ళలో తేలాడుతూ ఉంటుంది కాబట్టి అలా ఊగుతుందన్నమాట. ఆ ఊగి సడన్గా ఆగటంలో పైన గడ్డ పెరుగులాగా కింద మీగడలాగా ఉన్నది నరాల కణాలు, నరాల తీగలు. ఇవి కదలటం వలన ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ హెడ్ ఇంజరీ అవుతుంది, డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీ అని. ఇది చాలా సీరియస్, ఎందుకంటే కొన్ని వేల కోట్ల నరాల తీగలు తెగిపోతాయి. దానికి మనం ట్రీట్మెంట్ చేయలేము, సాక్కుని కూర్చోవాలి వెంటిలేటర్ మీద, ఐసీయూలోను. ఎన్ని రోజులకి మళ్ళీ తెలివి వస్తుందో చెప్పలేము. ఇంకా రీసెర్చ్ నడుస్తోంది. ఈ సెంచరీ ఆఫ్ ది బ్రెయిన్ అంటున్నారు. ముందు ఇంకా అవగాహన పెరిగితే అలాంటి ఇంజరీస్కి ఏమన్నా కొత్త ట్రీట్మెంట్స్ రావచ్చు. రక్తం కనబడకపోతే తలకు పెద్ద దెబ్బేం తగలలేదని అనుకోవడం సరైందేనా? తలకి దెబ్బ తగిలినప్పుడు మినిమం 3 రోజులన్నా హాస్పిటల్లో గడపాలి. దాంట్లో 1 రోజన్నా ఐసీయూలో ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే తనకి పైన గాయం తగిలినా తలగపోయినా మన పుర్రె ఎముక గట్టిగా ఉంటుంది కాబట్టి లోపల జున్నులాగా మెత్తగా ఉన్న మెదడుకి దెబ్బ తగలవచ్చు. సిటీ స్కాన్ వచ్చినప్పటి నుంచి మనం దాన్ని అంచనా వేయవచ్చు. ఇప్పుడు ముందు మాట్లాడుకున్నట్టు డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీలో పైన దెబ్బ చాలా తక్కువ ఉంటుంది. ఒక కారుకి బోనెట్ నలిగిపోతే ఇంజిన్కి దెబ్బ తగలదు. అలాగే డైరెక్ట్గా ఆ ఇంజిన్ నుంచున్న దాని మీద దెబ్బ తగిలితే మొత్తం ఇంజినే పాడైపోతుంది. అలాగే పైన పుర్రెకి దెబ్బ తగలకపోతే మెదడుకి చాలా గట్టి దెబ్బ తగులుతుంది. అప్పుడప్పుడు పుర్రె ఇరగడమే మంచిది. కానీ ఒకటేంటి, పుర్రె ఇరిగిపోతే 50% దాని కింద పక్క రాత్రి లోపల కొన్ని గంటల్లో రక్తం చేరొచ్చు అని మనకు తెలుసు. కాబట్టి హాస్పిటల్లో ఉంటే అలా రక్తం పెరిగి స్పృహ పోయిందా, కళ్ళు తేలేయటం జరిగిందా, శ్వాస తీసుకోవడంలో కష్టం వచ్చిందా అంటే అర్జెంటుగా ఆపరేషన్ చేసి ఇలా బయట ఉన్న రక్తాన్ని, అప్పుడప్పుడు మెదడు లోపల ఉన్న రక్తాన్ని సర్జికల్గా తీసి పేషెంట్ని బతికించవచ్చు. తల మీద కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో దెబ్బలు తగిలితేనే ప్రమాదమని భావించవచ్చా? దీనిలో 2 మనం మాట్లాడుకోవాలి. ఒకటి, తల మీద వెళ్తూ గడప తగలటం, లేకపోతే కిచెన్లో లేడీస్ పైకి లేచినప్పుడు పైనున్న చూరు తగలటం, దాన్ని కూడా హెడ్ ఇంజరీనే అంటారు. కానీ సైంటిఫిక్గా మాట్లాడాలంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటే మెదడుకి దెబ్బ తగలటం. మెదడుకి దెబ్బ తగలటం ఎలాంటిది, కొన్ని సెకండ్లన్నా కొన్ని నిమిషాలన్నా స్పృహ పోవటం, వాంతి రావటం, తల తిరగటం,
ఇలాంటివి ఫిట్స్ రావటం, ముక్కు నుంచి అన్నా చెవు నుంచి అన్నా రక్తం రావటం, ఇలాంటివి ఉంటే డెఫినెట్గా మనకి మెదడు దెబ్బ తగిలిందని మనం అంచనా వేయవచ్చు. ఏ చిన్న దెబ్బ అయినా మంచిది కాదు. తలగాయాలు అయినప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్సను అందించాలి? ఉమ్మడి రాష్ట్రాల నుంచి 108 సేవలు మొదలవటం మనకు అదృష్టం. మొత్తం దేశవ్యాప్తంగా ఇది వాడుతున్నారు కాబట్టి, అంచనాలు వేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ 108 అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇలా దెబ్బలు తగిన వాళ్ళ ప్రాణాలు లక్షలాది సేవ్ అవుతున్నాయి. ఇలాంటిది రావడం చాలా మంచిది. దీనికన్నా ఇంకా అడ్వాన్స్డ్గా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు బ్రిటన్ లాంటి దేశంలో, అమెరికా లాంటి దేశంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ ఎంత బాగా ఉంటారంటే అక్కడే సిపిఆర్ చేయటం, అక్కడే ఇంట్యుబేషన్ చేయటం, సెంట్రల్ లైన్ వేయటం, అలాంటివన్నీ చేయగలరు. మన 108 సిబ్బంది కూడా ఈ లెవెల్కి మారితే మనం ఇంకొన్ని లక్షల ప్రాణాలు కాపాడగలమని నేను భావిస్తున్నాను. తలకు తగిలే దెబ్బలు లేదా గాయాల తీవ్రతను ఎలా నిర్ధారిస్తారు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా న్యూరో సర్జన్, ఏదైనా డాక్టరు ఒకళ్ళతో ఒకళ్ళు తలకి దెబ్బ తగిలింది మాట్లాడుకోవాలి, కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే గ్లాస్కో కోమా స్కేల్ని వాడతారు. గ్లాస్కో కోమా స్కేల్ 3 పాయింట్ల నుంచి 15 పాయింట్లు ఉంటుంది. 3 పాయింట్లో కళ్ళు మూసుకుని ఉంటాయి, నోటి నుంచి మాట రాదు, శరీరంలో కదలిక ఉండదు. దీన్ని డీప్ కోమా అంటారు. ఈ కోమా అన్నది 8 కన్నా తక్కువ ఉంటే దాన్ని సివియర్ హెడ్ ఇంజరీ అంటారు. 8 నుంచి 13 దాకా ఉంటే మోడరేట్ హెడ్ ఇంజరీ అంటారు. 14, 15 ఉంటే మైల్డ్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటారు. తలకు తగిలే గాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? సర్జరీ తప్పనిసరా? సిటీ స్కాన్ తలలో 1 మిల్లీలీటర్ బ్లడ్ వచ్చినా మనకి కనిపిస్తుంది. ఒక చిన్న డాట్ బయట గాలి లోపలికి వెళ్ళినా మనకు కనిపిస్తుంది. ఫ్రాక్చర్లు కూడా మనకు కనిపిస్తాయి. అందుకని ఏ చిన్న డౌట్ వచ్చినా సిటీ స్కాన్ తప్పనిసరి. ఎప్పుడు సర్జరీ చేస్తాము? తల చర్మం ఊడిపోయింది, అప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ ఆపరేషన్ చేస్తారు. పుర్రె ఇరిగిపోయింది, పుర్రె ఇరిగిపోయి పుర్రె పై భాగం లోపలికి జొచ్చుకుపోయింది. అలా అయినప్పుడు మెదడుకు దెబ్బ తగులుతుంటే, లేకపోతే ధాటిగా రక్తం కారుతుంటే స్కల్ ఫ్రాక్చర్కి దాన్ని ఎలివేట్ చేయడానికి ఆపరేషన్ చేయవలసి వస్తుంది. పుర్రె కింద డ్యూరా మ్యాటర్ అని బ్రెయిన్కు ఉన్న కవరింగ్స్ ఉంటాయి. డ్యూరా మ్యాటర్ బయట రక్తం చేరితే దాన్ని ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ అంటారు. ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ ఒకవేళ అయితే పేషెంట్ దాని మూలన కోమాలోకి వెళ్తే, ఒకవేళ 15 నిమిషాల లోపల కోమాలో వెళ్ళినప్పుడు ఆ ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ని మనం తీయగలిగితే పేషెంట్ 100% రికవరీ ఉంటుంది. అది తొందరగా పెరుగుతుంది కాబట్టి ఒకవేళ మనం రికగ్నైజ్ చేయక వదిలేసాం అనుకోండి, అలాంటి పేషెంట్ని సిటీ స్కాన్ చేయకుండా ఇంటికి పంపించేసాం అనుకోండి, రాత్రి నిద్రలో మనకి అందకుండా పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మళ్ళీ ఒకసారి మనవి చేసుకునేది ఏంటంటే సిటీ స్కాన్ పక్కా చేయాలి. అలాగే ఇంకా లోపలికి వెళ్తే డ్యూరా కింద సబ్ డ్యూరల్ హెమరేజ్, అదేముంది, ఇది కొంచెం ఎక్కువ డేంజర్. డ్యూరా కిందకి బ్లడ్ వెళ్ళిందంటే మెదడు ఉపరితలం మీద బ్లడ్ చేరినట్టు. బ్లడ్ రక్తనాళాల్లో ఉన్నంత వరకు మెదడు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ రక్తనాళాల్లో ఉన్న బ్లడ్ దాని పైకి వచ్చినప్పుడు ఒక రకంగా బ్రెయిన్ స్పార్కింగ్ చేయడం మొదలు పెడుతుంది, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, రక్తనాళాలు కుంచుకుపోతాయి, బ్రెయిన్ తను చంపుకోవడం మొదలవుతుంది, బ్రెయిన్లో చిన్న దెబ్బ పెరగడం మొదలవుతుంది. దీన్ని లోకల్ డిఏసి అంటారు. బ్రెయిన్లో థ్రోంబోప్లాస్టిన్ అన్న పదార్థం మొత్తం శరీరంలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకని చిన్న దెబ్బ పెరిగి డబుల్ అయ్యే సైజు మెదడు తత్వం. అందుకనే 6 నుంచి 8 గంటల తర్వాత ఇంకో సిటీ స్కాన్ చేస్తారు. దీన్ని ప్రోగ్రెషన్ ఆఫ్ హిమటోమా అంటారు. అప్పుడప్పుడు ఇలా ప్రోగ్రెషన్ ఆఫ్ హిమటోమా అన్నప్పుడు మొదట ఆపరేషన్ వద్దనుకున్న ఆ హిమటోమాని తీయటానికి లేకపోతే సబ్డ్యూరల్ హెమరేజ్ని తీయటానికి రెండో రోజు ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. తలకు తగిలే దెబ్బలు, గాయాల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదు. తలకు గాయమైన తర్వాత తీవ్రమైన తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం, మగత, మాట తడబడడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, తగిన వైద్య సాయం పొందాలి.